First question, clock water image. If the water image of a clock shows 12 hours 59 minutes, then what will be the actual time? అంటే ఒక టైం అనేది వాటర్లో చూస్తేనంట 12 అవర్స్ 59 మినిట్స్ చూపిస్తుందంట. యాక్చువల్ టైం ఎంత అని అడుగుతారు. మనం నార్మల్గానైతే క్లాక్ అంటే ఏమవుతుంది, టాప్ బాటమ్ అనేది చేంజ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది అలానే ఉంటుంది. సో ఇప్పుడు మనం క్లాక్లో చూడాలంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో అదంతా మనకు అవసరం లేదు. కింద నేను ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చిన చూడండి. వాటర్ ఇమేజ్ ఆఫ్ ఎ గివెన్ టైమ్, సబ్ట్రాక్ట్ 1830 ఇఫ్ ద మినిట్స్ ఆర్ లెస్ దెన్ 30, 1790 ఇఫ్ ద మినిట్స్ ఆర్ మోర్ దెన్ 30. అంటే ఏంటిదంటే ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఒక టైం అనేది ఇచ్చిరు కదా, 12 అవర్స్ 59 మినిట్స్ అనేది ఒకటి ఇచ్చిరు. దాన్ని మనం 1830లకి వెళ్ళన్నా లేకపోతే 790లకి వెళ్ళన్నా మనం మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకు యాక్చువల్ టైం అనేది వస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏముంది, లెస్ దెన్ 30 మినిట్స్ అనేది లెస్ దెన్ 30 ఉంటే ఇది తీసుకోవాలి, మినిట్స్ అనేది గ్రేటర్ దెన్ 30 ఉంటే ఇది తీసుకోవాలి. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఇచ్చింది ఏంటిది, 12 అవర్స్ 59 మినిట్స్ అంటే ఇది 30 కన్నా ఎక్కువ ఉంది. సో మనం 1790లకి వెళ్ళి మైనస్ చేయాలి. ఓకేనా, 1790లకి వెళ్ళి మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 5 అవర్స్ 31 మినిట్స్. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా సాల్వ్ చేశాను నేను. జస్ట్ ఒక 2 నెంబర్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, వాటర్ ఇమేజ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు.